Hi friends, welcome to Sapna Swami Vlogs. Andar Manchura, మేము తమస్సులో అందరికీ గుడ్ మార్నింగ్. హౌ ఇస్ మై గుండు, హౌ ఇస్ మై స్టైల్, అమూల్ బేబీ అంటారు, వాట్ ఎవర్ ఏదో ఒకటి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కో విధంగా ఉంటాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు గుండు కూడా ఏదో ఒక రోజు ఇది అవుతుంటుంది. ఇక నేను ఒకటి అనుకున్నా కాబట్టి సడన్గా పోయొచ్చేసిన ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి దగ్గర నేను గుండు గీసుకొని వచ్చిన. నిజంగా చాలా అంటే చాలా దైవం అంటే ఆ అనుగ్రహం ఉంటే తప్ప దైవాన్ని చూడలేము, అనుగ్రహం ఉంటే తప్ప దైవభక్తిని చేసుకోలేము. అలాంటిది సడన్గా నాకు కల్పించినందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంకోటి ఏంటంటే అక్కడ సేవ ఉంటుంది. ఏదైతే వెంకటేశ్వర స్వామి దగ్గర సేవ చేస్తారు అంటే లైన్లో కానీ, తిరుపతి లైన్లో కానీ, ఇంకా అంటే మ్యాక్సిమం వాళ్ళు రెడ్ ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకుంటారు. మగవాళ్ళు అయితేనేమో వైట్ కలర్ షర్ట్ వేసుకుంటారు, ఒకటి టవాల్ వేసుకుంటారు. ఆ సేవ చేయాలని నాకు ఉంది, కానీ ఎప్పుడో ఆ భగవంతుడు కల్పిస్తాడో. ఆ సేవ చేసినంత పుణ్యం ఇంకా దేంట్లో దొరకదు ఇక నాకు తెలిసి. ఆ సేవ కూడా గర్భగుడలో నాకు పడాలని చెప్పేసి నేను అనుకుంటున్నా, కానీ ఏ రోజు అవుతుందో చూద్దాం. కాకపోతే రుణం ఉంటేనే ఎవరితోనైనా స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. జ్వరం చూసుకున్నా జస్ట్ 96 అండ్ 98 ఉంది. ఎవరికి? నాకే జ్వరం వచ్చిందేమో అనుకున్నా. నేను జ్వరం వచ్చిందేమో అనుకున్నా. అరే డల్లు కూడా గట్టి ఉంటారా ఈ కాలం, అదే అందుకనే చలికాలం కాబట్టి. ఇప్పుడు లోపల ఉన్నాం అనుకో చలి పెడుతుంది, ఎండాకాలం వచ్చి ఎండ కూర్చున్నాం అనుకో ఎండ కొడుతుంది. నాకు నైట్ కొద్దిగా హెడ్ ఎక్ వచ్చి, అరే నా మాట వినవన్నాను, హెడ్ ఎక్ వచ్చి జర కళ్ళు గుంజినట్టు అయినాయి. జ్వరం ఇలా పడుతుందేమని చెప్పి చెక్ చేసుకున్నా. 98 ఉంది అంటే నార్మల్ అన్నట్టు కాదు. 96 or 98 నార్మల్. 100 దాటితేనే జ్వరం ఉన్నట్టు. అంతేనా? చూద్దామా నువ్వు పెట్టుకుంటా. అది రావాలి. ఇంకోటి నొక్కు ఇంకోసారి నొక్కు. ఇప్పుడు నొక్కి పట్టుకో, ఒకసారి నొక్కి పట్టుకో. స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎల్ఎస్ అని వస్తుంది, ఎల్ఎస్ వచ్చినప్పుడు పెట్టాలి. ఎల్ఎస్ వస్తే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిసేపు బాగా వస్తుంది. అదే ఎఫ్ వచ్చింది. పెట్టుకో. వాడు అలా జరుగుతాడు, వాళ్ళకి పట్టడాడు పట్టడాలకు. ఇడంతా మునియానికి అయితే అన్నం ప్రిపేర్ చేస్తా ఉన్నారు. అయితే ఇట్లా ప్లాస్టిక్ వాడొద్దట, నిజమేనా? దానికి వేరే గిన్నెలో పెడతారు కదా, ఆడ వేరేది పెడతాం. కానీ మాకు తీసుకోవడానికి ఆడికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్లాస్టిక్ గిన్నెలు అయితే అన్నము ప్లస్ గంజి పెరుగు అన్ని మిక్స్ చేసుకొని మునికి తీసుకోతాము. అది తీసుకొని దాని గిన్నెలు దానికి వేస్తాం. సో చిన్న వాటిలలో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పెరుగన్నము, పాలన్నము, ఆవు పాలు, గాడిద గుడ్డులు అన్ని పెడతాం. అయినా అది కోడిపీ తింటూనే ఉంటుంది. నిజంగా అది మేము ఎన్ని పెట్టినా అదైతే మాంతలేదు. నిజం. ఎందుకన్నట్టు అది అంటే దాని బుద్ధి అంత కుక్క. మనం ఏం చేయలేము కుక్క ఏమైంది తెరీసా? ఏ క్రియాన్ వస్తావా? పోమా. యాక్చువల్లీ నైట్ వచ్చే మేము ఏం చేసినామంటే ఈ కాలు నడుస్తలేదు కదా. ఓ మై గాడ్, ఇది కూడా పెడుతుంది. ఓకే డన్, సెట్ అయినట్టే ఇక. పెట్టింది నాయన. ఎందుకు నేను పెట్టలేనా? దీని కాలు ఇంత ఉబ్బినిండే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఉబ్బిపోయింది. కాలు పని చేయకపోతున్నా అసలు అట్లా కింద కూడా పెట్టకపోతుండే. అసలు ఏందబ్బా అని నైట్ నాన్న నేను చూసినాం. ఆ కాలు కొంచెం ఎక్సర్సైజ్ చేయించినాం. దాంట్లో ఉండేది మన చీమ అంటాం చూసినావా, మొత్తం ఒక చాయ్ గ్లాస్ అంతా, ఇంకా పెద్ద గ్లాస్ వెళ్ళింది. మొత్తం పిండేసి మొత్తం నీట్గా కడిగి మళ్ళీ పౌడర్ వేసి మళ్ళీ వేడి నీళ్ళు వేసుకొచ్చి వేడి నీళ్ళతో కడిగి మళ్ళీ పెట్టినాం. ఇప్పుడు జర్ర లేచి అటు ఇటు తిరుగుతుంది. కానీ పొద్దున్న వచ్చి పాలు తాగిపిస్తే పాలు తాగలేదు. సాయంత్రమే అంత ఆగం పరిశాన్ మీద ఉండే. ఇప్పుడు పాలు తాగిపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పాలు తాగిపిస్తే సెట్ అవుతుంది అంట. తినబెడితే అయిపోతా కానీ నేను తినబెట్టినా మంచిగా. ఇంకో ఈ మేక పాల ఏదో మేక దీనికి కూడా ట్రై చేయించిన, అత్త కూడా రాలేదు. తాగలే అసలు పాలే తాగలేదు. ఇది భయపడుతుంది. అగో జింక మెల్ల లోపలికి పోతుంది అన్నది. కట్టేయాలి దాన్ని, లేకపోతే కట్టే ఒకసారి. ఇది కూడా పట్టుకున్నా. అరే మెస్సినట్టుంది కానీ నాయన నిన్న దానికి కక్కేంత తినవేచ్చాం నాయన. దాని కడుపులో పట్టక ఏమంటారు దాన్ని కక్కుకుంది. చూసినాగా నేను వచ్చినాక నిన్న నేను తినబెట్టినా అలా తినబెట్టి నేను మంచిగా తినబెట్టినాం, సెట్ అయింది. ఈ రోజు తినబెడితే జర దాని కడుపులో ఆసరు ఉంటుంది. కానీ తినబెట్టే దానికన్నా పాలు తాగిపిస్తే పాలు 100% జెన్యున్ అనమాట. దీనికి ఏది భయపడుతుంది. తాగిందా కొంచెమే తాగిందా?
మళ్ళీ ఇంకొంచెం తాగు అబ్బా. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయారు అనుకో, నీకు పాలు దొరికాయి అబ్బా. తాగు, ఏం కాదు, తాగు, కొన్ని తాగు. తాగు తాగమ్మా, తాగమ్మా, తాగు. వెరీ గుడ్. పట్టింది, తాగుతుంది. తాగుతూ జర కడుపులో అవసరం ఉంటుంది కదా. దానికి ఏమైంది? గిడ వాటర్ ఉంది. ఓకే జాగ్రత్త పడుతున్నాయి ఇది వెనక. ఇది దీని పిల్లనేమో అది, దీని తల్లేమో దాని దగ్గర రానిస్తలేదు. ఇది కరిచినప్పటి నుంచి నైట్ చేసినప్పుడు అని అంతా కక్కేస్తే మొత్తం ఒత్తితే కాలు ఇప్పుడు ఫ్రీ అయింది. దీనికి ఇంకా 2-3 రోజులు పడుతుండొచ్చు. ఇది చూద్దాం పరిస్థితి. మళ్ళీ తినిపించాలి దీనికి సపరేట్గా. పాలు తాగిపియాలి, తినిపించాలి. ఇట్లా పాలు తాగాలంటే ఇవి తాగని ముంగొడగోలు పట్టుకోవాలి, ఇట్లా ఎన్కోలు పట్టుకోవాలి. ఇది ఈ తల్లి కాబట్టి ఇంత నిమ్మలంగా ఉంది. ఇంకో ఆ తల్లి అయితే అసలు కనీసం ముట్టుకొని దీన్ని. చిన్నది బయటకు వెళ్ళింది. వావ్, ఇట్స్ వెరీ నైస్. వావ్, వాట్ ఏ నైస్, బ్యూటిఫుల్. మనం లాస్ట్ టైం తెచ్చినప్పుడు గుర్తుందా? 2 తెల్లపిల్ల ఇంతే ఉండే అప్పుడు. అవును, కానీ మన దాంట్లో పుట్టడం అయితే ఇది ఫస్ట్ కదరా, ఇదే కదా. వావ్, పడుకుంది. వెరీ గుడ్. అయిపోయిందా? ఇది అయిపోయిందా? తాగదంట. చలో మళ్ళా కొట్టుకురావాలి, మళ్ళీ మేత పెట్టాలి. గీది ఏడు దొరికింది నీకు? గెట్టుకుందా? ఇది తీసుకురావాలి. ఆరకొమ్మ మంచిగా తింటాయి. దానికి ఆరకొమ్మ తినిపించాలి. ఇప్పుడు 2 మండలు తీసుకురా. ఏడా చెప్పు, ఏ మామ కదా ఆడదాకా ఇప్పుడు ఊరి కోసిరా? అయితే పోతున్నావు, ఇప్పుడే పోతున్నాను. ఏ ఆట మంచిగా ఆడుతుంది ఇది. జాగ్రత్త మరి. ఎటు సైడ్ పోతావే? ఎటు సైడ్ పోతావు? టైం 10:36 అవుతుంది. నాన్నగడ్డ 8:30కే పోయింది. మళ్ళీ ఆమె కట్టుకుని వస్తున్నట్టు మళ్ళీ ఎక్కించుకురామని చెప్పి స్కూల్ కాకి ఫోన్ వచ్చింది. సో ఇమ్మీడియట్గా అనుకోకుండా నేను మళ్ళీ వద్దునే ఆమెను ఎక్కించడానికి అయితే పోతున్నాము. ఎందుకంటే ఆమె పొద్దున పోలే. ఆమె అంటే ఒక్కొక్కసారి పోదు. పోయా నిన్న కూడా పోలే. మరి ఆమెకు పోకపోతే అట్లా అయితే తెలుసు కదా. ఏ కాదు, ఎప్పుడు కాలే. మేము స్కూల్ నుంచి ఇట్లా కడుపు నొప్పి వస్తుంది అని ఫోన్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా నార్మల్ గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెప్తే మనం డ్రాప్ చేసేస్తాం కదా. ఈ రోజు ఏం చెప్పలేదు. ఆమె కడుపు నొస్తుందని చెప్పగానే నాకైతే కాలు చేతులు వణుకుతున్నాయి. ఎందుకు నేను చెప్తున్నా గదే ప్రాబ్లం అంటే ఆమెకు. డైరెక్ట్ పొద్దుగాల పోవాలి, అదొకటి. లేకపోతే రోజు సాయంత్రం రాగానే పోతుంది. సాయంత్రం రాగానే రోజు కంపల్సరీ పోతుంది ఆమె. పొద్దున పోయినా పోకపోయినా సాయంత్రం అయితే కంపల్సరీగా పోతుంది. కానీ మరి ఏమైందో ఏమో తెలియదు. ఇక అన్ని ఆడ లేడీ డాక్టర్ ఉంటది కదా, ఆమెకే చూపించుకొని వచ్చేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక నేను కూడా వస్తున్నా. చూపిద్దామా? మంచిగా ఉన్నాడు మొన్న మంచిగానే ఉండదు. అందరు ఒడ్లు కోసిరు. ఒడ్లు ఎన్ని కూడా ఆల్మోస్ట్ మన అయిపోయినతో ఏమో. మనం కోపిద్దామంటే మిషన్ దొరుకుతుంది. మిషన్ ఖరాబ్ అయిందట, ఇంటికానే ఉన్నది. ఎప్పుడైతుందో ఏమో మనది కూడా వరిపోతా. ఎస్ఎస్ఆర్ స్కూల్ ఎప్పుడో మొన్న అయిపోయింది కదా నవంబర్. పోయిరాపు అక్క వస్తుందిరా. చూడ చూసినావు అక్కన? అయ్యో మమ్మీ తమ్ముని తొలక అక్కని తొలకొని వస్తుంది. చూసినావా? సార్తో మాట్లాడుతున్నాడా. ఇప్పుడైతే మంచిగా ఉంది. మరి ఏమైందేమో అదే అడుగుతున్నట్టున్నది ఏమైందో అని. బాయ్. ఏమైందంట? కడుపులు వస్తుందంట పొద్దున్న నుంచి. మరి మన ఇంటి దగ్గర కూడా చెప్పలేదు. ఇంటికాడ మంచిగా ఉన్నావు కదా. ఏమైందిరా? ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచే వస్తుంది. అప్పటి నుంచి చెప్పలేదు. మంచిగా ఉన్నారా మరి? హాస్పిటల్ పోమ్మా, పోమ్మా, తొలకమ్మా. మళ్ళీ ఇంటి వెనక మళ్ళీ ఎక్కువైందంటే కాదు, పొద్దుగల పోయిందా మాట ఒకసారి. మరి ఉన్నది ఇంటి వెనక చూద్దాం. మరి మళ్ళీ రావాల్సి వస్తుంటావా?
పోయిద్దాం హాస్పిటల్కి. అంటే మన ఫుడ్ డైజెస్ట్ ఇట్లా కాలేదు గదే అంటున్నాం కూడా అవుతుంది. ఓ మస్తలేదు ఇట్లా. నాని పోవా మరి ఇంటికి హాస్పిటల్ తీసుకోవాలి. ఇంటికే పోదామా? సరే పోంప మరి. ఫినిషా? అరే రోడ్డు మీద పోకురా అయ్యా నువ్వు. నాని మళ్ళీ వస్తుందా నీకు? అరే ఇది చూడరా మళ్ళీ వస్తుందా? వచ్చినాక రాసిచ్చింది ఇంజక్షన్ ఇవ్వమని చెప్పింది, ఇచ్చేద్దాం ఇక సరేనా? ఒకసారి ఇంజక్షన్ తీసుకున్నాక పోతుంది, మొత్తమే పోతుంది, రాదు మళ్ళా. భయపడుతుంది ఆమె. టైంకి రోడ్ల మీదకి వెళ్తే ఇగో ఇదే ఏ ఊర్లో సరే 10-11 అయింది అనుకో, ఆల్రెడీ టైం 11 అవుతుంది. ఇట్లా ఏ ఊర్లో అయినా ఇట్లా బయటకు వెళ్తారు అనమాట. ఇప్పుడు వెళ్ళారంటే మళ్ళీ సాయంత్రం వస్తారు. 5:30 నుంచి 6 వరకు మళ్ళీ ఇదే టైం ఉంటుంది ఇంట్లో, అంటే రోడ్ల పైన. అగ్గి పోతూ కూడా చాలు అగ్గి చూడవు ఎట్లా చూడరా అది. వావ్ మన పోతే ఎప్పుడైతే ఇంతగానం. ఏ తాత ఇంకొకటి కూడా వస్తుంది, ఇంకోటి వస్తుందా? నువ్వు ఆడుంది మంట. వీడ ఇంకో గ్యాంగ్ వెళ్ళింది, పోలీసా లేకపోతే ఆపుతారా వీళ్ళు? జరుగు పెట్టారే జర్రా, స్టీరింగ్ తిప్పక నువ్వు జరు. ఇప్పుడు వదులుతారు మరి, టైం పడుతుంది. 2 మందిలో కూడా జరగాల్సింది. కాదు నన్ను, అరే షీప్స్ అరే పోతురా అది. ఈమె పెద్ద చూస్తే భయపడుతుంది. ఒకసారి మన షెట్లకు వస్తే భయపడ్డది, ఘోరంగా భయపడ్డది. గదేరా పెద్దది మంచిగా ఉంది కదా. ఈ చిన్న ఉంది ఇంకా అదే పెద్దగా ఉంది. గిది కూడా ఉంటుంది. ఇగో గిజ్జుడు ఇగో. అలా మమ్మీ కూడా వచ్చిందా? అన్ని గవేనన్నా. పోంది 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 వదిలేసా. మంచిగా తిన్నారు, స్నానాలు చేసి ఈ టైంకి వెళ్తారు. ఒకప్పుడు నాన్నగారు చిన్న ఉన్నప్పుడు అంగన్వాడి, ఇది మా అంగన్వాడి. నాన్నగారు లేనప్పుడా? అంటే చిన్న ఉంది కదా అప్పుడు, అంటే అప్పటి నుంచి వచ్చిన వాడికి. ఇప్పుడు ఆయన షిఫ్ట్ చేసి మళ్ళీ వేరే దగ్గర పెట్టారు, ఎందుకంటే చిన్నగా అయిపోయింది కదా, పిల్లలు ఎక్కువ మంది వస్తారు అని చెప్పేసి రోడ్డు మీద అని చెప్పేసి మళ్ళీ చేంజ్ చేసారు. మా ఊర్లో గల్లీలు చూసారు కదా, చాలా చిన్న చిన్న గల్లీలు అనమాట. కారు పడుతుంది కానీ కారు మాత్రమే పడుతుంది, ఇంకా వేరే ఏమాట అనమాట. మనం పలారం పని చేసినప్పుడు కూడా మస్తు ఇబ్బంది అయింది. కానీ బ్యాగ్ పడతా పట్టుకోరా. గల్లీలు చాలా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఓ ఇల్లు కనిపిస్తుంది కదా, ఇగో ఇదే ఇల్లు, ఈ పెంకటి ఇల్లు. ఇప్పుడు ఏమంటారు దాన్ని, అంగన్వాడి సెకండ్ రూమ్. అత్తమ్మ ఇట్లా ఇన్నోన్నారు పోయిరా పోయి. నువ్వెందుకు రే, నువ్వు అంగన్వాడి టైం అయిపోయింది రా అయ్యా. నువ్వు తమ్మునికి ఒక ఇంకా రే పోతే తొలకో ఇక మీనదు. అంగన్వాడి పిల్లలతో మంచిగా క్రియాశీలంగా ఆడుకుంటున్నాడా. అయిపోయినట్టుంది. గుడ్లు తీసుకొని బయటకు వెళ్ళింది మా వద్దే. మళ్ళీ ప్యాంట్ తక్కువైందా? అది వెయిట్ లాస్ అవుతున్నావు. ఎంత గుడ్లు పెట్టినా ఏం చేసినా గుడ్లు వెయిట్ లాస్ అవుతుంది కిరాన్చాడు. వెళ్ళిందారా డోర్? ఎక్కి తమ ఫస్ట్ తమ్మునెక్కి మళ్ళీ డోర్ పడతారా? డోర్ పడుతున్నా అవన్నీ దెబ్బ ఎక్కుతుంది మళ్ళా. ఎట్లా ఎక్కుతుంది వాడు అనెక్కి. లెఫ్ట్ పైకి లెఫ్ట్ డోర్ పట్టుకో, లేకపోతే డోర్ అని దెబ్బ ఎక్కుతుంది దానికి. రైట్ గుడ్ గర్ల్ నాన్న నువ్వు. మమ్మీని వెళ్ళి ఇక ఇంకా మాట్లాడుతురా పిల్లు. ఏమైందిరా? మమ్మీ రాట డోర్ వేసే ఇక ఇగో మమ్మీ రా అంటే డోర్ బాగా చెప్తున్నాడు. పో ఉండొద్దు మరి వదులుకోతే వెళ్ళను అంగన్వాడిలో. ఇంటికాడ ఒక్కంతోనే ఉంటారు. ఇప్పుడు అత్త మీట ఎంత మందితోనే వేయగలేడా పొద్దంతా. నాకు 2 నెలలకు ఒకసారి మైగ్రేన్ హెడేక్ వస్తుంది, అప్పుడు నాకు నెలకు ఒకసారి వస్తుంది. ఏం చేస్తాం, చిన్నపిల్లలన్నా పట్టినేస్తారు. వీడియో బండి నడుపుతాడు. నడుపుతావరా? గ్యాస్ బండి వస్తుంది రో. గ్యాస్ బుక్ చేసి రావద్దా? తీసుకోదా? గుడ్లు ఎట్లా వేసుకోతావు? నేను ఆడికెళ్ళి కొంగులు వేసుకొని వచ్చిన. ఎట్లా వేసుకోతావు? ఫస్ట్ దిగి పోయేమని వేసుకొని రాపో. బ్యాగ్ అయినా కష్టం, మళ్ళీ పలిగిపోతాయి. వేరే తీసుకురా. నాన్న బ్యాగ్ ఉండేగా వాళ్ళకి తీసుకోమన్నా. నాని తీసుకోరా గుడ్లు. రే గుడ్లు తీసుకో, బ్యాగ్ వేసుకున్నాడు. భం 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 అఖండ భం
బమ్ అఖండ. నిజంగా అఖండ సినిమా చూసిన ప్రతిసారి ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి నాకు. నిజంగా మస్తు అనిపిస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమన్నా ఉంటుందా. ఈ సినిమా వచ్చిన ప్రతిసారి ఫుల్ సౌండ్ సోనీ స్పీకర్లా ఫుల్ సౌండ్ పెట్టుకొని చూస్తా. కానీ ఇప్పుడు పెట్టింది అనుకో మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి సౌండ్ పెట్టలే. ఇక్కడ తర్వాత బాలయ్య ఎంట్రీ బాబు ఉంటుంది. బాలయ్య బాబు ఎంట్రీ అబ్బా మాటే జోక్ అసలు. ఈడ భమ్ 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 అఖండ. వా ఇడనేమో మన వాళ్ళు తినేస్తా ఉన్నారు. హాయ్ నాని, గుడ్ ఆఫ్టర్నూన్. కడుపులో వస్తుందని సాకుతోటి వచ్చేసింది. మంచి నిజమే కడుపులో వచ్చింది కదా నీకు? నిజంగా వచ్చిందారా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రా? ఓ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రా చెప్పురా. అసలు స్టమక్ పెయిన్ రాలే గారు నీకు? ఈ వాటర్కు మా ఊర్లో వాటర్కు టీత్ అన్నీ ఫస్ట్ ఏమంటారు ఫస్ట్ లేయర్ పోతుంది ఆ వాటర్కి. మాకున్న ప్రాబ్లం అదే ఈ వాటర్కి. ఏం చేస్తాం తప్పదు. ఇగో ఇది వచ్చేసి నాన్నగారి టిఫిన్ బాక్స్. ఆమె బాక్స్ ఆమెనే తింటుంది. తినేసాను రోజు అట్టే తింటావా నువ్వు? స్కూల్లో స్పూన్ తోటి తినవా? మరి స్పూన్ ఇప్పుడు స్పూన్ తోటి తినవా? ఇంటికాడ ఉన్నందుక. వావ్ పొద్దున చూపించిన టమాటా చారు చూస్తే తినాలనిపిస్తుంది. కానీ ఇవి ఇట్లుంటుంది. దీంట్లో ఒక్క చారు వేసుకుంటా నా సామిరంగా ఒక్క పచ్చడి మధ్యలో వేసుకుంటా. మంచిగా ఉందా? సూపర్ ఉంది కదా. భమ్ 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 సప్న నవ్వింది. ఈ రోజు నుంచి నాకు స్పెషల్ వంటకం ఇప్పటి నుంచి. చారు తినొద్దట నేను. ఏంది అది? వావ్ ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి మిక్చర్ నాకు చాలా ఇష్టం తెలుసా. ఇట్లా ఇష్టం నాకు నిజంగా చాలా ఇష్టం. అంటే ఈ మిక్చర్ ఇట్లా ఇష్టం నాకు. ఇది ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా నన్ను? ఎంఎస్ ఉంటుంది అడిగిరా. సో ఈరోజు వచ్చేసి మా మధ్యాహ్నం లంచ్లో సపరేట్ కూర, దాంతోపాటు మిక్చర్, దాంతోపాటు రైస్. ఇక్కడ శేఖర్ కూడా కథం కూర్చుండు. కథం బాలయ్య బాబు కూడా ఎంట్రీ అయిపోయింది. కథం కొబ్బరికాయ కొట్టిండు, అభిషేకం చేసేస్తుండు. కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేస్తుండు. చలో మీరు కూడా ఇలా కావాలంటే వేసుకొని నానా వేసుకొని తిని రాకండా. భమ్ 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 శివుడు. నాకొద్దు, నాకే శివ అయితా. ఓకే రైట్ డన్. లేచిండా? లేచిండు. ఎంత కాపాడినా వాడిని. గ్రేటే. తినేదాకా ఆపిండు. తిన్నాడు. మధ్యాహ్నం మనకు మందులు ఉన్నాయి. పోయి మధ్యాహ్నం మందులు పోసి సెట్ అవుతాడు. శిరీష మా షెడ్ కాడ పోసి వస్తాం. షెడ్ కాడికి ఫస్ట్ మేము వస్తాం అనుకున్నాం. కానీ మాకన్నా ముందే పప్ప ప్లస్ నాన్నగడ వచ్చింది. అరే నాని వద్దు బేట, వదిలే వద్దు నాన్న. నువ్వు అరే నువ్వు ఇలాంటప్పుడు ఈ పనులు చేయదు. వదిలే. పొద్దుల పాప నువ్వు సరేనా? నువ్వు చదువుకోవాలి. ఇప్పుడు ఇలాంటప్పుడు ఇలాంటి పనులు చేయదు. నువ్వు పెద్ద అయినాక ఇలాంటి పనులు చేయాలి. సరేనా? ఏది నువ్వుకోదు ఈ పని నుంచి. సరేనా? నువ్వు ఓన్లీ చదువుకోవాలి. ఇప్పుడు చదువుకున్న టైం అప్పుడు చదువుకోవాలి. చదవండి ఫస్ట్ చదవండి. చిన్నపిల్ల ఇది మస్తు ఎగురు దుంకులాడుతుందన్న మంచిగా. చిన్న పాప ఆడతాడు. అడే భయపడతాడు. భయపడతాడు. వదులు ఒకసారి వదులు. చిన్న పాప పోరా ఒకసారి దగ్గర పో. చిన్న పాప భయపడతాడు. చూసినావా? దూరంకి వెళ్ళి చూస్తాడు కానీ దగ్గరికి వెళ్ళి భయపడతాడు. పాలు తాగిపించినావా? అదే తాగిందా చిన్నపిల్ల? లోపల ఉంది. ఇక తాకడ తాగుతాం. కడిపెడితే గంట తాగుతాం. ఎట్లా తాగుతాను ఇంకా? అది దాన్ని తాగిపోయాలి ఇప్పుడు మనం. దేనికి? మన కుక్కలు పట్టింది దానికి. దానికే తాగిపించినట్రా. అవునా? నిజంగానా? మరి మమ్మల్ని ఎందుకు రమ్మన్నా ఇప్పుడు? మేకలు నాన్నగా ఎట్లున్నారన్నా? చలో టైం అయింది కదా. ఎలా ఇప్పటి టైం ఆకు తెచ్చి తినిపెడితే అయిపోతుందా? ఇవి తాగుతుంది ఇప్పుడు. చిన్న మేకపిల్ల. వారమే పుట్టి శనివారం పుట్టిందా నువ్వు? శనివారం పుట్టింది అది. మంచి రోజు. మా ఇంట్లో మా షెడ్కి వచ్చినాక మా దొడ్డిలో మా షెడ్లో మొదటి ఈత ఇగో ఇదే. మా జింక అన్ని పుట్టినే తెచ్చినాం. లేకపోతే మొన్న కూడా పుట్టింది కానీ బయట పుట్టింది. బయట చచ్చిపోయింది. కానీ మొదట పుట్టింది ఇదే. మా ఇంట్లోకి వచ్చినాక పోత్ మేకపత్ మంచిగా ఉంది. చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. అది పెద్ద జింక అవుతుంది. పెద్ద అయినాక లెక్కన ఉంది అది కూడా. దగ్గర పోతుంది. చూస్తావారా? పడతావురా.
దీనికి కంపల్సరీ ఇట్లా పట్టుకొని మంచిగా అటు 2 కాలు ఇటు 2 కాలు పట్టుకొని పాలు తప్పిస్తే ఇది పాలిస్తుంది, లేకపోతే ఇయ్యదు. ఎందుకంటే దీనికి 2 పిల్లలు ఉన్నాయి కదా, ఒక పిల్లనేమో మంచి తాగుతుంది. ఈ పిల్ల కుక్క కరిచిందని తెలిసినప్పటి నుంచి ఈ తల్లి పాలిస్తలే అనమాట. ఇక అప్పటి నుంచి మనమే ఇప్పిస్తున్నాం అనమాట దీన్ని పట్టుకొని. అదే మనం ఇప్పిస్తున్నాం దగ్గర పట్టుకొని. ఈ కాలు చూసిరా, ఈడ హోల్ వాడి ఈ సప్ప మొత్తం ఉబ్బి రాత్రి మొత్తం ఆ చీమన తీసేసారు అన్న ఇట్లా. ఇక మా ఇంట్లో డాక్టర్లు వచ్చేసి మా అన్న, మా డాడీ, అంటే నేను మెయిన్ డాక్టరు, నేను కో డాక్టర్, హెల్ప్ చేసే డాక్టర్ అనమాట. ఇక ఇద్దరున్నారు కాబట్టి మేకలు బతుకుతున్నాయి, లేకపోతే చాలా కష్టం. ఏదైనా తెలిసి ఉండాలి కదా, తాగుతలేనా అది తాగు మళ్ళీ సాయంత్రం వరకు రాదు, ఇబ్బంది అవుతుంది మళ్ళీ వీళ్ళకు. ఇప్పుడే తాపారు మళ్ళీ ఇబ్బంది అవుతుంది వీళ్ళకు. ఎప్పుడు పోవాలా అని చూస్తున్నాయి, పొడుచుకుంటాను పోతులు షెడ్ లోపల గుద్ద డిచ్చి అని గుద్దుకుంటాయి. ఏ మునే దా పోమా ఇప్పుదమ్మా. ఎగురుతుంది ఇగో, మస్తు ఎగురుతుంది ఇది. కొసపా ఆడని జరా తల్లిని కొట్టిట్టు. సేమ్ చూడు, జింక లెక్కన ఉంటుంది ఇది. ఎటు కొట్టినావా గణపతికా కొట్టు మరి. అటు పోయింది ఊలే, అది కాదు తల్లి వస్తుంది, అదే వస్తుంది. అది ఎటు పోయిందిరా, ఈయన ఉందా క్రియాంష్? క్రియాంష్ నానిగా భయపడుతుంది, అవి ఇది కింద పడ్డాను మేక. దొడ్డైతే మొత్తం నూకడం అయిపోయింది క్లీన్గా. ఈ కోడి కూడా ఇంకా మంచిగా జుట్టు స్టార్ట్ అయిపోయింది, మన కుక్కలు పట్టినాయి కదా దీన్ని కూడా. జుట్టు మొత్తం పోయిండే, ఇప్పుడు మళ్ళీ కొత్త ఈకలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఇదైతే మనం నిమ్మలంగా రెస్ట్ తీసుకుంటుంది, బయటికి పోతే నడుస్తలేదు ఆ మేకలతోని. అందుకని మళ్ళీ ఇన్నే సప్లై తీసుకొచ్చి ఇన్నే పెట్టాం. ఎక్కువసేపు అయితే మళ్ళీ ఆకు దింపేయాలి దీనికి, ఆకు దింపితే కొంచెం ఎనర్జీ వస్తుంది పాలు తాగినకి ఎలాగో. మేకలు ఇప్పి వాళ్ళు కొట్టాము, మంచిగా చెట్టుకి రొట్లు కట్టింది కదా కళ్ళు, మధ్యలో వేస్తున్నాం మంచిగా. కళ్ళు మంచిగా వస్తుంది మనకు రోజు పొద్దుగాల. పాపా దొడ్డు ఉడిచినా పోరా ఇంటికి, నాని పోంపరా, ఇంటికి రావా?